వెళ్దాం. బయలుదేరాం కదా. రాజీవ్ బావా, కాస్త మెల్లగా వెళ్ళు. నా కడుపులో ఉన్న మగబిడ్డ నిద్రపోతున్నాడేమో అనిపిస్తుంది. వాడిని డిస్టర్బ్ చేయకండి. లోపల ఉన్నవాడు అబ్బాయి కనుక. అమ్మాయి నేను చెప్తాను, ఇది అమ్మాయి. నేను చెప్తున్నాను అబ్బాయి. లేదంటే మన ఇద్దరు పందెం వేసుకుందాం. ఎంత పందెం? ఇది అమ్మాయి అని, తర్వాత అబ్బాయి. అయ్యో రాజీవ్ బావా, ఎప్పుడు అమ్మాయిలతో ప్రాబ్లం ఇదేనా డాడీ? ఓహో, నేనేం ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే అమ్మాయిని కాదు. నేను ఎప్పుడు అమ్మకే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు 42 యూనిట్లు అయింది. రోజుకు 2 సార్లు సూది గుచ్చుకోవాలి. ఇదేమంత మంచి విషయం కాదనుకో. అయినప్పటికీ ఈ షుగర్ వచ్చిందంటే చచ్చేదాకా వదలదు. ఈ జీవితం ఒక చదరంగం లాంటిది. థ్యాంక్ యూ. మీ అక్క అక్కడి నుంచి బయలుదేరిందా? కొంచెంసేపటికి ముందు. రాత్రులు ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిది. వేరే ఏం లేదు, విపరీతంగా మంచు కురుస్తుంది. ప్రయాణం మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఒక్క బండి కూడా దొరకదు. బావ రేపు మధ్యాహ్నం లోపల ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ని కలవాలి తిరుపతిలో. అందుకే ఆనంద్, నువ్వేం ఆలోచిస్తున్నావు? విక్టోరియా గురించి ఆలోచించి ఆందోళన పడుతున్నావు కదూ? లేదు, అది వినడానికి దయ్యం కథలా ఉంది. దెయ్యాలనేవి నమ్మకము మూఢనమ్మకం అంటారు. కానీ విక్టోరియా అనేది నిజం. మార్చురీలో తిరుగుతున్న ఆత్మల్లాగా నిజం. నేను ఎందుకే చెప్పాను మనం ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అని. సెల్ ఫోన్ సిగ్నల్ ఉందంట బాబా. భయపడకు, గూగుల్ దారి చూపిస్తుంది. చాలే బావా, గూగుల్ ని నమ్ముకుంటే కన్ఫర్మ్ గా తప్పుడు దారిలోనే వెళ్తాం. అదే జరుగుతుంది. ఏమైంది? కఫాజర్ ఫోన్ చేస్తున్నారు. రేపు కాన్ఫరెన్స్ లో మాట్లాడే విషయం గురించి అనుకుంటాను. నేను వెళ్ళి మాట్లాడుస్తానే. హలో సార్. హలో సార్, ఐఎమ్ ఆన్ ది వే సార్. హలో, నేను వచ్చేస్తున్నాను. హలో. హలో. ఓహో, ఏమైంది? రేపు జరగబోయే మీటింగ్ గురించి 11 గంటల్లోగా వెళ్ళాలి. ఉదయాన్నే త్వరగా లేవాలి. మీ ఫోన్లో 4 గంటలకు అలారం పెట్టి నేను లేపుతాను. నేను లేవాలి కదా. నేను లేపుతాను అంటున్నానుగా. సరే సరే, గూగుల్ మ్యాప్ చూడండి. మ్యాప్ పెడుతున్నాను. దీనికి సిగ్నల్ దొరకపోతే మన పని అయిపోయినట్టే. మంచిదేంది. అయ్యో, పోయిందా? ఉన్నది కూడా పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనకేంటి, అడవి మార్గం నాకేమీ కొత్త కాదులే.
బావా ఈ దారిలో వెళ్ళొచ్చా? నేను అప్పుడే చెప్పాను. నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు మనం ఏం చేద్దాం బావా? నువ్వు మౌనంగా ఉండు. మనం తిరిగి వెళ్ళిపోతాం. రాజు బావా ఏమైంది? నేను చూస్తాను. వెళ్ళి చూడాలా?